వెల్కమ్ టు రాజనీతి. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత విజయసాయి రెడ్డి గారు బీజేపీలో చేరబోతున్నారని చాలాసార్లు వార్తలు వచ్చినాయి. పార్టీ ఓడిపోయిన తర్వాత రాజ్యసభ సభ్యులందరినీ మోటివేట్ చేస్తున్నారని 7-8 మంది రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరతారన్న వార్తలు వచ్చినాయి. అయితే తొలి విడతలో 3 మాత్రమే రాజీనామా చేశారు. ఆ తర్వాత కూడా మళ్ళీ రకరకాలుగా వార్తలు వచ్చినాయి. కొంతమంది ఖండించారు, మేము వెళ్ళట్లేదని చెప్పి. ఇప్పటికి కూడా వైసీపీ నాయకులు ఏమంటారంటే వీళ్ళందరూ బీజేపీలోకి వెళ్ళటం వెనక లేదా రాజీనామాలు చేయడం వెనకాల విజయసాయిరెడ్డి పాత్ర ఉంది, విజయసాయిరెడ్డి ప్రోద్బలంతోనే చేశారని చెప్తూ ఉంటారు. అయితే ఈ చేరిక వార్తలు చల్లబడుతున్న సమయంలో విజయసాయిరెడ్డి గారు అకస్మాత్తుగా రాజ్యసభకు రాజీనామా చేశారు, రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ రాజీనామా వ్యవహారం వెనకాల పెద్ద కథ నడిచింది. యాక్చువల్గా ఆ 3 రాజీనామా చేసిన తర్వాత వెంటనే ఈయనతో పాటు ఇంకో 2-3 బయటకు రావాల్సి ఉంది. సరే, ఒక ఆయన ఖండించాడు, నేను రావట్లేదని, అయోధ్య రామరెడ్డి గారు. ఈ ప్రాసెస్ కొంత లేట్ అయింది. లేట్ కావడానికి కారణం ఏంటంటే విజయసాయిరెడ్డి వ్యవహారం. విజయసాయిరెడ్డిని బీజేపీలో చేర్చుకోవడానికి సిద్ధమైన బీజేపీ జాతీయ నాయకత్వం రాష్ట్ర నాయకుల అభిప్రాయాన్ని కోరితే రాష్ట్ర నాయకులు కూడా అందరూ అంగీకరించారు. పెద్దగా అభ్యంతరాలేమీ చెప్పలేదు. అయితే కూటమిలో మిగతా పక్షాలు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉన్నాయి కాబట్టి వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకోవాలనుకుని పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని సంప్రదిస్తే వీళ్ళిద్దరూ నో చెప్పారు. అమిత్ షా గారు కేంద్ర హోంమంత్రి, ఆయన స్వయంగా చంద్రబాబు నాయుడు గారితో, లోకేష్ గారితో కూడా మాట్లాడారు. అయితే విజయసాయిరెడ్డి గతంలో చేసిన దారుణమైన వ్యాఖ్యలు, అతని వ్యవహార శైలి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ క్యాడర్, తెలుగుదేశం నాయకులు విజయసాయిరెడ్డిని యాక్సెప్ట్ చేయరు, మీరు చేర్చుకుంటే ఆ వ్యతిరేకత మా మీద, మీ మీద కూడా ఉంటుందని వీళ్ళు చెప్పారు. మనకు తెలిసిన విశ్వసనీయ సమాచారం ప్రకారం అమిత్ షా మాట్లాడారు, అమిత్ షా దూతలను పంపించారు. అయితే లోకేష్ ససేమిరా అన్నారు. దీంతో ప్లాన్ బి ఒకటి అమల్లోకి తెచ్చారు. ఆ ప్లాన్ బి ఏంటంటే విజయసాయిరెడ్డి రాజ్యసభకు రాజీనామా చేయటం, రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించడం, ఖాళీ అయిన విజయసాయిరెడ్డి స్థానం నుంచి బీజేపీ సభ్యుడినే రాజ్యసభకు పంపించడం. అలాగే విజయసాయిరెడ్డి చేరేకి ఒప్పుకోలేదు కాబట్టి మిత్రపక్షాలు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డిని బీజేపీలో చేర్చుకొని వచ్చే ఎన్నికల్లో ఏపీ నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ లోక్సభకి అవకాశం ఇవ్వటం, పోటీ చేసే అవకాశం ఇవ్వటం. ఈ ఒప్పందం ప్రకారమే విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. యాక్చువల్గా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందే, ఒక ఏడాదిన్నర ముందు నుంచే విజయసాయిరెడ్డికి జగన్మోహన్ రెడ్డికి గ్యాప్ వచ్చింది, అభిప్రాయ భేదాలు వచ్చినాయి. ముందు నుంచి కూడా విజయసాయిరెడ్డే కీలకంగా ఉండేవాడు, కుడిభుజంగా ఉండేవాడు. జగన్ తరపున కేసుల వ్యవహారంలో కానీ, ఢిల్లీలో వ్యవహారాలు చక్కబెట్టే విషయంలో కానీ వీటన్నిటిలోనూ విజయసాయిరెడ్డే ఉండేవాడు. విజయసాయిరెడ్డి లేకపోతే జగన్మోహన్ రెడ్డి లేడు అన్నంతగా ఉండేది. అలాంటి చిక్కనైన బంధం ఆ తర్వాత కాలంలో క్రమంగా పలచబడుతూ వచ్చింది. దానికి కారణం ఏంటంటే భారతిరెడ్డి గారికి విజయసాయిరెడ్డి వ్యవహారాలు నచ్చకపోవటం, భారతిరెడ్డి ప్రోద్బలంతో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన అన్ని తానే వ్యవహరించటం, ఇలా రకరకాల కారణాల వల్ల విజయసాయి ప్రాభవం తగ్గింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదిలాగా కొత్త కేసులు నమోదైనాయి విజయసాయిరెడ్డి మీద. కాకినాడ సెజలో కేవీ రావు గారి వాటాలు కొట్టేయటం, కారు చౌకగా కొట్టేయటం, అవన్నీ కూడా అరబిందో కంపెనీకి రాసివ్వటం. ఈ అరబిందో కంపెనీ వచ్చేసి విజయసాయిరెడ్డి అల్లుడు పెనక రోహిత్ రెడ్డి, ఆయన అన్న శరత్ చంద్రారెడ్డి కంపెనీ. సో ఈ వ్యవహారంలో అందులో చేర్చిన నిందితుల్లో విజయసాయిరెడ్డి పేరు కూడా ఉంది. విక్రాంత్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి కొడుకు విజయసాయిరెడ్డి, వెనక శరత్ చంద్రారెడ్డి, వీళ్ళందరి పేర్లు ఉన్నాయి. సో ఇప్పుడు ఏదో మళ్ళీ ఆ వాటాలు వెనక్కిచ్చి ఏదో చేసుకుంటున్నారు, రాజీ చేసుకుంటున్నారని చెప్తున్నారు. అలాగే 5 ఏళ్ల పాటు జరిగిన ఈ మద్యం దందా ఏదైతే ఉందో, వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం, కొత్త బ్రాండ్లు తెచ్చి నాసిరకం మద్యం జనం మీద రుద్ది జనం సొమ్ము దోపిడీ చేసిన వ్యవహారం ఉందో, దాని మీద కూడా త్వరలోనే కేసులు పెట్టబోతున్నారు. ఇందులో విజయసాయిరెడ్డి పాత్ర కూడా ఉందని వార్తలు వస్తున్నాయి. తర్వాత విజయసాయిరెడ్డి కుమార్తె విశాఖపట్నంలో భీమిలి దగ్గర సిఆర్జెడ్ నిబంధనలను అతిక్రమించి ఒక కట్టడం నిర్మించడం, అక్కడేదో హోటల్ కడతారని చెప్పి వార్తలు వచ్చినాయి. ఆ హోటల్కి సంబంధించిన కాంపౌండ్ వాల్స్, కాంక్రీట్ నిర్మాణాలు చేస్తూ ఉంటే అక్కడ జనసేన నాయకుడు ఒక ఆయన హైకోర్టుకి వెళ్ళటం, కోర్టు ఆదేశాల మేరకు ఆ కడ్డాలను కూల్చివేయటం కూడా జరిగింది. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి దూరం పెట్టాడు, పార్టీ ఘోరంగా ఓడిపోయింది, కొత్త కేసులు నమోదవుతున్నాయి. జగన్ హయాంలో జరిగిన అక్రమాల మీద నమోదవుతున్న కేసుల్లో విజయసాయిరెడ్డి పేరు కూడా ఉంటుంది. సో వీటన్నిటి నేపథ్యంలో ఆయన బీజేపీలో చేరిపోతే సేఫ్ అని నిర్ణయం తీసుకున్నట్టున్నారు. అయితే టీడీపీ ఒప్పుకోకపోవడంతో మధ్య మార్గంగా తన కుమార్తెను చేరుస్తున్నట్టు తెలుస్తూ ఉంది. త్వరలోనే దీని మీద అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు విపక్షంలో ఉన్నప్పుడు
ఆయన్ని కాపాడటానికి, ఆయనని కేసుల నుంచి కాపాడటానికి ఢిల్లీలో బీజేపీ పెద్దలకు దగ్గరైన విజయసాయిరెడ్డి గారు చివరికి ఆ పార్టీతోనే చేతులు కలిపారు. జగన్మోహన్ రెడ్డికి బై చెప్పారు. మామూలుగా అయితే కొంతకాలం క్రితం అయితే ఎవరు నమ్మరు ఈ విషయాన్ని. ఎందుకంటే విజయసాయిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు సహాధ్యాయులు అంటే కలిసి చదువుకున్నారని కాదు, కేసుల్లో సహాధ్యాయులు. ఇద్దరు జైలుకి వెళ్ళారు, ఇద్దరు బెయిల్ మీద ఒకేసారి వచ్చారు. ఇవన్నీ చాలా జరిగినాయి. అలాగే పార్టీ కూడా ఇద్దరు కలిసి స్థాపించారు. పార్టీ స్థాపించినప్పటి నుంచి యాక్టివ్గా ఉన్నారు. వీటన్నిటిలో దృష్టిలో పెట్టుకుంటే ఈయన జగన్ను వదిలేస్తాడని ఎవరు ఊహించరో నమ్మరు కూడా. కాకపోతే రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు అనడానికి ఇది ఒక ఉదాహరణ. Like, share and subscribe to Rajaniti channel.